స్తోత్రం 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 స్తుతి 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 మహిమ నీకే వందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి నాయన మహోన్నతుడ సర్వశక్తిమంతుడా నీకు వందనాలు 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 ప్రవ్వా నీకే కోట్లాది స్థుతులు ఈ ఉదయకాల సమయం ప్రవ్వా తండ్రి నేనే నీ పాదముల చెంతకు వస్తుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా నీ సన్నిధిలో మేము తండ్రి సంతోషించేవారుగా ప్రవ్వా నీ యొక్క మాటలను జ్ఞానించుకునేవారుగా ప్రవ్వా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని క్రీస్తునామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్. ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్న నేడు నిరంతరం మారని దేవా నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్న నేడు నిరంతరం మారని దేవా ఈ లోకమంతానే నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక క్షణం గడిపిన నా హృదయం పొంగెను ఈ లోకమంతానే నేను వెతకిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం ఈ సన్నిధిలో ఒక క్షణం గడిపిన నా హృదయం పొంగెను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. అయితే కొన్ని రోజుల నుంచి మనము ఆత్మ ఫలాల గురించి జ్ఞానించుకుంటున్నాము. అయితే ఆత్మఫలాలు 9, ఆత్మఫలాల్లో 5 వరకు మనం జ్ఞానించుకున్నాము, రెఫరెన్స్లు చెప్పుకొని ఉన్నాము. ఈవేళ ఆత్మఫలాల్లో 6 ఏమిటంటే మీకు ఆత్మఫలాల్లోనే మంచితనము అంటే ఏంటి, మంచితనం యొక్క రెఫరెన్సులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనము కొన్ని చూసుకుందాము. ఆత్మఫలాలు 9 అన్నీ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9ని కూడా మనం ముందు చదువుకున్నాం. గలతీల్లో రాసినవి ఉన్నాయని ఆత్మఫలాల్లోనే. అయితే మంచితనం గురించి మనము ఇప్పుడు చూసుకుందాం. మంచితనము ఆత్మఫలం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, విశ్వాసము. మంచితనము గురించి వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నాయి. వెలుగు ఫలం అంటే మంచితనం అని. మంచితనం అంట నీతి, సత్యమును వాటిలో కనబడుచాయట. ఎఫెసీయులు 5:9 చెప్పబడింది.
మనం వెలుగు సంబంధులుగా ఉన్నప్పుడు మనం పనులు మంచితనం స్పష్టంగా కనబడుతుంది. మనం వెలుగు సంబంధులుగా ఉన్నప్పుడట మన పనులు ఖచ్చితంగా మంచితనము స్పష్టంగా కనబడుతుందట. దేవుడి మంచితనం, మనం మంచిగా ఉండాలంటే మొదట దేవుడి మంచితనాన్ని రుచి చూడాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిడి, ఆయన్ని ఆశ్రయించువాడు నరుడు ధన్యుడు. కీర్తన 34:8 ఉంది చూడండి, ఇది ఈ రెఫరెన్స్. ఆయన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అలాగే గలతీయులు 6:10 కూడా, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల విశ్లేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడల మేలు మంచితనము చేయుము. అలాగే మంచితనంలో నిండిన హృదయం, మంచితనంతో నిండిన హృదయం. నా సహోదరులారా, మీరు పరిపూర్ణంగా మంచితనంతో నిండిన వారే సమస్త జ్ఞానంతో నింపబడండి. అలాగే కొన్ని రెఫరెన్స్లు కూడా ఉన్నాయి, ఇంకా చూసుకుందాము. మంచితనం అనేది కీర్తనలు 23:6 బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వెంట వచ్చును. కీర్తనలు 23:6 బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వెంట వచ్చును. మత్తయి 5:16 కూడా, మీ సత్క్రియలను చూచి తండ్రి మహింపరిచినట్లుగా, మన సత్క్రియలు చూసి తండ్రిని మహింపరిచినట్టుగా ఉండాలట. రోమియోలు 12:21 కీడును మేలుచే జయించండి. కీడుతో కాకుండా మేలుతో జయించమని ఇక్కడ ఉందన్నమాట. 2 దశలోనిక 1:11 మంచితనమునకు గూర్చిన ప్రతి ఆలోచన నెరవేరినట్లుగా. మంచితనం గురించి మనం ఎప్పుడు కూడా ప్రతి ఆలోచన కలిగి ఉండాలన్నమాట. కొన్ని ఇంకా చెప్పుకుందాము ఆత్మఫలాలు మంచితనం గురించి. గలతీ 5:22 ఆత్మఫలాలు రాయబడి ఉన్నాయి కదా. మంచితనానికి మూలం దేవుడు. మంచిగా ఉండాలంటే మొదట దేవుడు ఎంత మంచివాడో గ్రహించాలి. యెహోవా ఉత్తముడు రుచి చూచి తెరుచుకుంటే, దేవుడు మంచివాడు, మంచి క్రియలు చేసినవాడు, రోగులను స్వస్థపరిచున్నాడు, ఆహారం లేని వారికి ఆహారం పెట్టి ఉన్నారు దేవుడు. అలా మంచితనం తను చేసి మనకి ఆదర్శంగా చూపి వెళ్ళి ఉన్నారు. మనం కూడా అట్టి రీతిగానే మంచితనం చేసేవారుగా, కీడుకి ప్రతి కీడు చేయకుండా కీడుకి మంచిగా చేసే విధమైన ఆలోచన మనం కలిగి మనం జీవించుకోవాలన్నమాట. మనుషులు మీ సత్క్రియలను చూసి మీ తండ్రిని మహింపరిచినట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన మంచితనం మన కోసం కాదు కానీ దేవుడి నామం మహిమ కోసం ఉండాలి. ఇది రెఫరెన్స్ కూడా మత్తయి 5:16 ఉంది, చూసుకుంటే రెఫరెన్స్ చూసుకోండి. మీరు చదువుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. మంచితనం అనేది మన సత్క్రియల్లో వచ్చేది కాదు. మనం దేవుని వాక్యం ద్వారా, పొలంలో నాటబడిన పరిశుద్ధాత్మ ద్వారా నీరు కట్టబడి ఉన్నప్పుడు మన జీవితంలో మంచితనం అనే ఫలం ఫలిస్తుంది. మన మాటల్లో, మన పనుల్లో, ఆలోచనలో దేవుని మంచితనం కనబడుతుందా అని మనం పరీక్షించుకోవాలి. అయితే ప్రభువా నా హృదయాన్ని నీ ఆత్మతో నింపమని మనం రోజు ప్రార్థన చేసుకోవాలి. నా ద్వారా ఇతరులకు నీ మంచితనాన్ని చూపించే విధాన్ని ప్రసరింపజేయమని దేవుణ్ణి అడుగుతూ ఉండాలన్నమాట. అయితే ఈ ఒక్క వాక్యం గురించి మనం ఈ ఉదయకాల సమయం చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు అయ్యా. మంచితనం అనేది ప్రభువా తండ్రి నాయన, నువ్వు చూపించిన మంచితనాన్ని మేము కూడా అవలంబించేవారుగా మేము ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, మా హృదయాన్ని ఆత్మతో నింపండి. నీ ద్వారా ఇతరులకు మంచితనాన్ని చూపించే విధంగా మా జీవితాలు, మా ప్రవర్తన ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఎవరైతే ప్రభువా తండ్రి నీ వైపు చూసి నీకు మొరపెడుతున్నారో, నేను ప్రార్థన చేస్తున్నారో, నిన్ను వెంబడిస్తున్నారో అయ్యా, నీలో ఇంకా మంచితనము తండ్రి నాయన ఎరగక ఉన్న బిడ్డలను కూడా నువ్వు ఒకసారి దర్శించండి ప్రభువా. వాళ్ళు కూడా తండ్రి నాయన నీ మంచితనాన్ని, నీ ఆత్మఫలాలను చూపించిన విధానాన్ని వాళ్ళు తెలుసుకుంటూ సహాయం చేయండి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి, నీ కార్యములు గొప్పవి ప్రభువా. నీ మంచితనాన్ని ప్రభువా, ఇంకో ప్రభువా ఆకలేసిన వాళ్ళకి ఆహారం పెట్టిన గొప్ప దేవుడివి.
స్వస్థతనిచ్చిన గొప్ప దేవుడు తండ్రి నాయన యేసయ్య. అలాగే తండ్రి నాయన మమ్మల్ని ఎంతగానో కనికరించిన గొప్ప దేవుడు నీకు వందనాలు. అయ్యా తండ్రి నాయన అనారోగ్యంతో బాధపడుతూ వారిని స్వస్థపరచండి ప్రభువా. అయ్యా వాళ్ళ గాయములు మాన్పండి ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన చంటిబిడ్డ మొదలుకొని ప్రభువా అయ్యా యవ్వనస్తులేటి వృద్ధులనేటి ప్రభువా అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అయ్యా యవ్వనస్తులు మంచి ఉద్యోగాలు రావటం సహాయం చేయండి. అయ్యా తండ్రి నాయన యేసయ్య వివాహాల విషయంలో కూడా తండ్రి అయ్యా దేవుడి చిత్తం నెరవేరేవారుగా ఉండుటకు సహాయం చేయండి. నీకు వందనాలు. అలాగే ప్రభువా తండ్రి నాయన యేసయ్య గొప్ప దేవుడా, మంచి దేవుడా, మా దేశ రాష్ట్ర పట్టణాలను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మంచి మంచి ఇండస్ట్రీలు మాకు కంపెనీలు రావుటకు అయ్యా ఉద్యోగాలు ఎక్కువగా రావుటకు సహాయం చేయండి. పాడి పంటల పండుటకు నీ కృప దయచేయండి. అయ్యా తండ్రి నాయన అలాగే ప్రభువా డాక్టర్లు నేటి ప్రభువా తండ్రి మెడిసిన్ తయారు చేసే వాళ్ళ నేటి ప్రభువా నర్సులు నేటి ప్రభువా అయ్యా నీ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అయ్యా మిలిటరీ ఎయిర్ఫోర్స్ రక్షణ దళాలను దీవించండి, ఆశీర్వదించండి, నీ జ్ఞానంతో నింపండి. ఎదుటి వారిని ఎలాగా తండ్రి ఎదుర్కోవాలో అట్టి జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించండి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అలాగే ప్రభువా క్రైస్తవ సంఘాలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా క్రైస్తవ కుటుంబాలను దీవించండి ప్రభువా. అయ్యా ప్రభువా సమస్త జనాలను దీవించి ఆశీర్వదించండి. మా భారతదేశ ప్రజలను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నీ వైపు తిప్పండి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి నాయన ఇంకను ప్రభువా తండ్రి ఎవరైతే ప్రభువా తండ్రి నాయన యేసయ్య స్థితిగతులు బాగోక బాధపడుతున్నారో ప్రభువా అయ్యా వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ దగ్గర నీ సువార్త వెళ్ళుటకు నీ కృప దయచేయండి. నీకే వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాల సమయం చిన్న ప్రార్థన ప్రభువా నీ పాసాన్ని చేర్చుకోమని ప్రభువా. ఆత్మఫలాల్లో ప్రభువా నువ్వు అనుగ్రహించిన తండ్రి నాయన ప్రేమ, సమాధానము, సంతోషము, సాత్వికము, దయాళత్వము ప్రభువా మంచితనము గురించి 6 రోజులు చెప్పుకొని ఉన్నాము. ఇంకా 3 దినాలు ఉన్నాయి ప్రభువా. తదుపరి ఈ అంశాలను చెప్పుకుంటకు మాకు సమయాన్ని అనుకూలపరచమని క్రీస్తునామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్.